అందరికీ ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ అండి. మీ ఇంట్లో ఇవాళ స్పెషల్ ఏంటో చూడండి, నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో స్పెషల్ అయితే మటను శుభ్రంగా తీసి కడుక్కుందాం. ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నామండి, అందుకని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఈ సైజు ముక్కలన్నా ఉండాలి. చూడండి ఎంతలా ఉన్నాయో. శుభ్రంగా కడుక్కుందాం. ఓకే, 2 స్పూన్లు కారం అండి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 2 కలిపి మిక్స్ చేశానండి. ఇదిగో 1 స్పూను ఫుల్గా వేస్తున్నాను. ఉప్పు అండి, రుచికి తగ్గంత వేసుకోవాలి. మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంకా స్టవ్ కాడికి వెళ్దాం, వచ్చేయండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇది కొంచెం వేడి ఎక్కనిద్దాం. ఇంకో షాజీరా కొంచెం వేస్తున్నానండి. కొంచెం వేడెక్కగానే ఉల్లిపాయ ముక్కలు, బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాం. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక్క ఉండాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎలా చేసుకోవాలో ఏంటో అది కూడా చూపించేస్తాను. ఓకేనండి, అది వేగింది. ఇంకా మన దాంట్లో చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. చికెన్ అంటున్నానండి, సారీ అండి, మటన్ ముక్కలు వేసేసుకున్నాం. కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో. నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదు, కారమే ఫుల్ రెడ్ కలర్గా ఉంది. ఒకసారి తిప్పుకుందాం అని ఇంకొకసారి తిప్పుకుందామండి. తిరగ పెట్టి వదిలేయబాకండి, ఆముతన ఉంచేసి వదిలేస్తే అడుగంటుతుంది. ఒకసారి తిప్పుకుంటూ ఉంటే శుభ్రంగా మొగ్గుతుంది. అంతలోకి మనం దీంట్లో మసాలా తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, జీడిపప్పు ఇంకో వేసుకున్నానండి. చిన్నులపాయ, అల్లము, కొబ్బరి, జీడిపప్పు వేసుకున్నా. దాంట్లోకి 2 స్పూన్లు వేసుకున్నాం మటన్లోకి. 3 స్పూన్లు వేస్తున్నానండి. బాగా తిప్పుకోవాలి. ఇంకా నేను వాటర్ పోయలేదు, బాగా మగ్గ పెట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం మటన్ మసాలా వేసుకున్నామండి. అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి మసాలా. దీంట్లో చెక్క, లవంగాయ, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మగ్గ అవన్నీ వేసేసానండి. వేసి ఇదిగో దీంట్లో వేసుకుందాం. ఒక్కరుగా చాలు. బాగా కలుపుకుందాం. వాటర్ పోసుకుందామండి. ఇంకా ఇదిగో ఓకే, శుభ్రంగా తిప్పుకుందాం. ఒక్కడకాలి కదా. ఇంకొక ముక్క మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి మటను రెడీ అయింది. మంచి గ్రేవీతో. ఇదిగో అంత మాత్రం అన్నా వాటర్ ఉండాలి. ఇంకొకరు ఉంచుకుందామంటే
ఉడికిందండి, ఇంకా అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. గ్రేవీతో చూడండి ఇంత మాత్రం ఉంటే చల్లారిపోయాక ఇంకొకరు గట్టి పడుతుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం, కొంచెం కొత్తిమీర. ఇదిగోండి మటన్ అయితే రెడీ అయింది కదా, మనం స్టవ్ ఆపుకున్నాము. ఇంక దీన్ని తీసుకుపోయి ఒక గిన్నెలో వేసుకుందాం. మంచి గ్రేవీ అయితే ఎలా ఉందో చూడండి. ఆరిపోతే ఇంకొకరు గట్టి పడుతుంది. ఒక గిన్నెలో తీసేసుకుందామండి. ఏమి కాలుతుందో అసలు, మంచి స్మెల్తో ఎలా ఉందో చూడండి. మటన్ రెడీ అయింది కదా, కొంచెం కొత్తిమీర. ఇదండి చూడండి, అస్సలు మటను ఎలా వండుకోవాలో ఏంటో నేను మొత్తం మీకు చూపించేస్తాను. అసలు గ్రేవీ చూసారా ఎంత చిక్కగా ఎలా ఉందో, అసలు భలే ఉందండి. అసలు మటను ఇలా వండుకుంటే మనకి రైస్లోకైనా లేదా బగారా రైస్లోకైనా దేంట్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగా ఉపయోగపడుతుంది. అది తింటేనే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా ఉందో, ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మటను ఉడకదాము అనే డౌట్ అస్సలు మనకి వద్దండి, ఎంత చక్కగా ఉడికిందో ముక్క, బాగా ఉడికింది. ఇంకా ఓకేనండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మంచి వీడియోతో రేపు మీ ముందరకు వచ్చేస్తానండి. మంచి మటన్ గ్రేవీ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.